హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ తేజన్ వెల్కమ్ టు మై షో అండ్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎట్లా అంటే షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేసుకుంటూ సీరియల్ స్థాయి వరకు వచ్చారనమాట. ఒక సీరియల్లో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. సో మనం సినిమా బ్యాక్గ్రౌండ్కి రావాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఏ సపోర్ట్ లేకుండా ఎవ్రీడే సీరియల్స్ షూట్ చేసుకుంటూ మంచి టాప్ సీరియల్స్ అనమాట. మన ఈటీవీలో, జీ తెలుగులో, మా టీవీలో ఇలా మంచి మంచి ఛానల్స్లో సీరియల్స్ వస్తుంటాయి. అనుపల్లవి, రాధమ్మ కూతురు అండ్ గీత ఎల్ఎల్బి అందరికి తెలిసిన విషయమే. సో సెకండ్ హీరో క్యారెక్టర్ చేశారు అండ్ ఇప్పుడు విలన్ షేడ్స్ లో కూడా చేస్తున్నారు. సో మనతో పాటు యాక్టర్ ఇమ్రాన్ గారు ఉన్నారు. సో వెల్కమ్ చేద్దాం అన్న. హాయ్. హాయ్, బాగున్నారా? బాగున్నాను. సో ఎలా ఉంది సీరియల్ జర్నీ? సీరియల్ జల్లి ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తా. చాలా చాలా బాగుంది. కాదన్న, ఒక చిన్న విషయం ఏంటంటే ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ఎవరైనా సినిమాల్లో చేయాలనుకుని వస్తారు, కానీ మీరు సీరియల్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. యాక్చువల్లీ నేను సినిమాకనే వచ్చాను, కానీ పాత ఎట్టు వెళ్తే అటు వెళ్ళిపోవడం మన పరిస్థితి. ఎందుకు అంటే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే నేను సీరియల్ పాత్రలోకి ఆ టైంలో ఆ ఛాన్స్ వచ్చింది లక్కీగా. సో అలా మూవ్ అయిపోయాను సీరియల్. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను ఇంజనీరింగ్ కంప్లీట్. ఓకే, ఓన్ ప్రాపర్ ఎక్కడ మీది? నాది విజయవాడ. విజయవాడ దగ్గర ఉయ్యూరు అనే ఊరు. ఇంట్లో ఎంతమంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్? యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మదర్, బ్రదర్, సిస్టర్ నాకు. ఓకే, మీరే పెద్దనా? నేనే పెద్ద. ఓకే, సో అంటే మీరు మంచిగా చదువుకున్నారు కదా, సో మీరు తలుచుకుంటే ఏ జాబ్ అయినా చేయొచ్చు కదా. సో సినిమా వైపు లైక్ ఇండస్ట్రీ వైపు మీకు ఎందుకు వచ్చింది థాట్? చదువుకున్నాను, దాని తగ్గట్టుగా బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ బ్యాచ్ మీరు బ్యాక్ బెంచర్. అంటే చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే సినిమాలో ట్రై చేయొచ్చా? సినిమాలో ట్రై చేయొచ్చు అని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఏంటంటే ఒక్కొక్కడికి ఒక ఐడియా ఉంటది. సంథింగ్ స్పోర్ట్స్ లో, లేకపోతే ఇంకా వేరే వేరే ఉంటాయి కదా. ఇప్పుడు నాకు సినిమా, ఇంకో వేరే వాళ్ళకి స్పోర్ట్స్, ఇంకో వేరే వాళ్ళకి ఇంకా సమ్ బిజినెస్, ఇలా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నాకు ఆ టైంలో ఇంట్రెస్ట్, నాకు సినిమా వైపు ఉంది కాబట్టి నేను ఇటు వచ్చాను. చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే సినిమాలు చూడడం వల్ల కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు అట్లా ఎవరైనా చేస్తే గానీ, లేదంటే మనకు పుషప్ చేస్తుంటారు వెనక నుంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అది చూడడానికి హీరోలా ఉన్నాం, సినిమాలో ట్రై చేయొచ్చు కదా, విలన్ లా ఉన్నాం. సో ఇలా ఈ 3 టైప్స్ లో ఎవరైనా మీకు పుష్ చేశారా? అలా చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎవరు చేశారు? యాక్చువల్లీ ఇది కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. పూరి జగన్నాథ్ గారు ఒక టైంలో 10 స్టోరీస్ ఇచ్చి 10 minutes లో చేయమని చెప్పారు. అవును, షార్ట్ ఫిల్మ్స్. ఆ టైంలో ఏంటంటే ఒక డైరెక్టర్ మా ఫ్రెండ్ కాలేజ్కి వచ్చి ఒక ఫ్రెండ్ అడిగి ఉండే, తెలిసిన ఫ్రెండ్ ని. ఆ టీచర్ ఏమో ఒక మా క్లాస్మేట్ లో ఒక ఫ్రెండ్ అడిగే, వాడు నన్ను సజెస్ట్ చేశాను. వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి నాకు సజెస్ట్ చేశారు. సో సజెస్ట్ చేసినప్పుడు ఏంటంటే అలా నేను బయటికి రావడం, ఎట్ ఏ టైం 2 షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అక్కడి నుంచి అలా 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 ఇప్పుడు దాకా నేను మ్యాక్స్ 200 షార్ట్ ఫిల్మ్స్ దాకా చేసుకుంటాను. సో అలా అలా ఇంట్రెస్ట్ పెరిగి నేను నా యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా రావడానికి 21st షార్ట్ ఫిల్మ్ దాకా టైం పట్టాను. అది 21st షార్ట్ ఫిల్మ్ నుంచి నా అంతటా నేను నా యాక్టింగ్ నేర్చుకుని, అప్పుడు దాకా లెర్నింగ్ స్టేజ్, ఇప్పుడు కూడా లెర్నింగ్ స్టేజే, బట్ పర్ఫెక్ట్ గా నీ యాక్టింగ్ నువ్వు చేసావు. అప్పుడు దాకా ఎవరినో ఒకటి ఇమిటేట్ చేస్తున్నావు, ఫలానా వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నావు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వచ్చింది. ఇంకోటి, మనకి ఏదైనా వర్క్ రానప్పుడు అది చాలా పెద్ద టాస్క్ ఉంటుంది, అది వచ్చిన తర్వాత చాలా చిన్నది అనిపిస్తుంది. సో స్టార్టింగ్ లో ఇప్పుడు మీరు మంచి ప్రొఫెషనల్ యాక్టింగ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సీరియల్స్ లో చేస్తున్నారు, సెకండ్ లీడ్ లో చేస్తున్నారు కదా, అప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్ చూస్తే నవ్వుకుంటారు ఎప్పుడైనా? చాలా నవ్వుకుంటా. ఎలా అంటే అప్పట్లో ఏంటంటే స్టార్టింగ్ ఇమిటేట్ చేసేవాడిని కదా, అవి చూసండి ఏమ్రా పిల్ల బచ్చగా లెక్కలు చేసిన ఏంట్రా ఇది అంటే, అదంతా స్టార్ట్అప్. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నా, ఓకే ఏదైనా స్టార్టింగ్ లో ఏది పర్ఫెక్ట్ గా రాదు, అది లెర్న్ అయ్యే కొద్దీ ఇంకా బెటర్మెంట్, ఇంకా బెటర్మెంట్. ఎగ్జాంపుల్ చెప్పండి, చిన్న అల్లు అర్జున్ గారిని తీసుకుందాం. స్టార్టింగ్ లో గంగోత్రి నుంచి ఆయన పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇప్పుడు దాకా పుష్ప 2 దాకా చూసుకుంటే ఎంత డెవలప్మెంట్ ఉంది. సో అలాగే ఏంటంటే ఆయన లెర్న్ అవుతున్నారు కూడా, లెర్న్ అవుతూ వచ్చారు, లెర్న్ అవుతున్నారు కూడా. సో లెర్న్ అవుతున్నప్పుడు ఎంతైతే మనం బెటర్మెంట్ ఇస్తామో అంతకి బెటర్మెంట్ ఇచ్చుంటే ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కానీ ఏమన్నా కానీ పర్ఫెక్ట్ గా చేస్తాం. ఓకే, సినిమాలో ట్రై చేద్దామని వచ్చి సీరియల్ చేస్తున్నా అన్నారు కదా, సో మనం సినిమాలో ట్రై చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడిషన్స్ కి వెళ్ళాలి, స్ట్రగుల్ అవ్వాలి, అట్లా ఆడిషన్స్ అటెండ్ అయ్యారా మీరు ఎప్పుడైనా? ఒక 2-3 అటెండ్ అయ్యాను. 2-3 అటెండ్ అయినప్పుడు థర్డ్ వన్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు అర్జెంట్ ఆర్టిస్ట్ కార్డు తీసుకోవాలి 30,000 అది అని చెప్పేసి సమ్ నెల్లూరులో వెళ్ళి కలవడం జరిగింది. సమ్ త్రూ ఫ్యామిలీ మెంబర్ నుంచి వెళ్ళి కలవడం జరిగితే అతను మనం బెంగళూరు వెళ్ళాలి, ఆడిషన్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం బెంగళూరు తీసుకెళ్ళాడు.
బెంగళూరు తీసుకెళ్తే అక్కడ ఆడిషన్ ఇచ్చాను. కిచ్చా సుదీప్ గారితో సంథింగ్ ఉపేంద్ర గారితో ఆఫీస్ అని చెప్పి తీసుకెళ్ళాను. అక్కడ అంతా ఆడిషన్ జరుగుతుంది. ఓకే. ఆడిషన్ జరుగుతుంది కదా అని చెప్పేసి నేను కూడా ఆడిషన్ ఇచ్చాను. ఓకే. నెగెటివ్‌గానే ఇచ్చాను. వర్సటైల్‌గా ఇచ్చాను. అంటే అన్ని విధాలుగా మిక్స్‌డ్ క్యాటర్ చేశాను. సో, చేస్తే సూపర్ చేసావు, బాగా చేసావు. 300 పీపుల్ అరౌండ్ ఉండే అక్కడ. సో, బాగా చేసావు. అక్కడే ఒక 3 మెంబర్స్‌ని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇది సంథింగ్ ఒక పర్సన్ పక్కన రోలు నాకు వాళ్ళు 2,00,000 ఇస్తా అంటున్నారు. నువ్వేమిస్తావు అంటే నేను సడెన్‌గా షాక్ అయ్యి, సార్ మీరు 2,000 ఇస్తే నేను ఇంటికెళ్ళిపోతాను. నాకింత స్తోమత లేదని చెప్పేసి వచ్చేసా. తర్వాత ఏమైందంటే, సరే నువ్వేంటి అలా అంటావు, నేనున్నా నేను చూసుకున్నా అని చెప్పేసి ఎవడైతే తీసుకెళ్ళాడో వాడు చివర్లో ఎస్కేప్. అక్కడి నుంచి భయపడ్డా. కొంచెం భయం ఉంటది కదా! సో, అక్కడి నుంచి భయపడడం కొంచెం జరిగింది. ఆ తర్వాత ఏదన్నా ఆడిషన్ వస్తే ఏంటని ఫస్ట్ కనుక్కుంటున్నా. ఏంటని సో ఇలా ఒక 3, 4 ఆడిషన్స్ రిజెక్ట్ చేశాను. సర్లే ఇలా ఏదో ఒకటి చేయాలి మనం, ఏదో అవ్వట్లేదని చెప్పేసి నా ఫ్రెండ్ వినయ్ వక్కపట్ల అని చెప్పేసి ఈటీవీలో వర్క్ చేస్తున్నాడు. ఈటీవీ ప్లస్‌లో. తన ద్వారా నాకు సీరియల్ ఆడిషన్ వచ్చింది. ఆ టైంలోనే ఆల్మోస్ట్ 60,000 మెంబర్స్‌కి ఆడిషన్ జరుగుతున్నాయి. అంటే జిల్లా వెళ్ళి వాళ్ళు ఆడిషన్ చేయడం, ఊరు పోయి ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అక్కడ ఆడిషన్ అయిపోయింది. నా ఆడిషన్ లాస్ట్ మాది. అది రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సో, వెళ్ళి ఆడిషన్ ఇచ్చొచ్చాను. ఆడిషన్ ఇచ్చొచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అవ్వనులే అని చెప్పి ఉంది. ఎందుకంటే నాకు ఆడిషన్ ఇప్పటికి కూడా నాకు ఆడిషన్ అంటే భయమే. ఆన్ స్క్రీన్ కెమెరా పెట్టి రెడీ అంటే నేను రెడీ చేస్తాను. బట్ ఏంటంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇది ఇంప్రెస్ అవుతారా లేదా? ఇన్ని క్వెషన్స్ ఉంటాయి నాలో. సో, నేనేం చేస్తాను, సరే అని చెప్పి సెలెక్ట్ అవ్వాలని చెప్పి వచ్చేసాను. 6 మంత్స్ తర్వాత కాల్ వచ్చింది. ఆల్రెడీ 7 మెంబర్స్ లీడ్. దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పన్నారు. అవునా, ఇంకా అది సీరియల్ స్టార్ట్ అయ్యేదాకా టెన్షన్ నాకు. అది స్టార్ట్ అయింది. నేను ఆ ప్లేస్ కూడా గుర్తుంది నాకు. విజయవాడలో ఉన్న మా షాప్‌కి కొన్ని థింగ్స్ కావాలంటే అక్కడ షాపింగ్ చేస్తున్నా. అప్పుడు వచ్చింది ఫోను. రాంగానే షాక్‌లో ఉన్నా నేను. ఏంటి ఇది నిజమేనా? నాకైనా కాల్ చేసింది. సార్ నిజమని చెప్పి 3 సార్లు కన్ఫర్మ్ మీరే నిజమండి అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత షూట్ స్టార్ట్ అయ్యే ముందు నాకు తెలిసిన విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ వేరే అతను సెలెక్ట్ అయ్యాడు. తను తప్పుకోవడం వల్ల నువ్వు వచ్చావు ఈ ప్లేస్‌లో కంటే అమ్మా అనుకున్నా. ఇలా స్టార్ట్ అవ్వాలని ఉంది జర్నీ. ఇలా స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి ఒక 1.5 ఇయర్ ఫుల్ బిజీ, మంచి ఫన్‌గా నడిచే షూటింగ్‌లో ఎంజాయ్‌మెంట్ అంతా స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. ఓకే. ఫ్యామిలీ విషయానికొస్తే మీ ఫాదర్ కొన్ని సిచ్యువేషన్స్‌లో మీ కళ్ళ ముందే బాధపడుతుంటే మీరు చూడలేక, తట్టుకోలేక ఏం చేయలేని స్థితిలో ఉన్నారని విన్నాం మరి. అది ఏంది అసలు ఫాదర్ స్టోరీ మీది? అసలు ఎలా ఎక్స్‌పైర్ అయ్యారు ఫాదర్? ఫాదర్‌ది విషయం వచ్చేసరంటే మా ఫాదర్ సెకండ్ వేవ్‌లో చనిపోయారు. యాక్చువల్లీ మా ఫాదర్ ఎప్పుడున్నా సరే నాకు ఎప్పుడు నేను ఏదైనా ఇన్కమ్ సీరియల్స్ చేస్తున్నప్పుడు కూడా ఒకే ఒక మాట అంటారు ఆయన. ఏంటంటే, నువ్వు మాకు పంపిపోయినా పర్లేదు, నువ్వు తిను. తీరా పొద్దున్నే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఇవన్నీ అడిగేవాళ్ళు. ఫస్ట్ వేవ్‌లో అది బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉంది. సీరియల్ స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ సీరియల్ స్టార్ట్ అయింది అనుకుంటా. అయితే సెకండ్ ఈటీవీ ప్లస్ నాది. సీరియల్ స్టార్ట్ అయింది. అంతా మంచిగా నడుస్తుంది. వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాను. ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం ఇలా సడన్గా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి. ఏంట్రా పరిస్థితి అని చెప్పి నాకు చేతిలో ఎన్నున్నా సరే నాకేం అవలా. ఎంత సోర్స్ ఉన్నా సరే నేను ఏం హాస్పిటల్ తీసుకెళ్తే వద్దంటున్నారు, ఇది చేస్తున్నారు, అంతా ఇది చేస్తున్నారు. ఎందుకని అవ్వదని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే నేను చేయిస్తానని చెప్పేసి ఒక డాక్టర్ మాట్లాడి మా మావయ్యని పిలిపించి సిలిండర్ అన్ని తెప్పించి ఆక్సిజన్ పైప్స్ అన్నీ తెప్పించి పెట్టించి 1 డే అంతా బాగానే నడిచింది. అవి రెమిడైవర్స్ ఏవో ఉన్నాయి కదా, ఆ రెమిడైవర్స్ అప్పట్లో ఒకటి 60,000 అన్నాడు. కొనేసా. ఏదో కొంత సంపాదించుకున్నంత దాన్ని పెట్టేసాం. 60,000 కొన్నాం. ఫస్ట్ డే 2 రెమిడైవర్స్ 1,20,000. మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేయాలంటే మళ్ళీ దాని కాస్ట్ 70కి వెళ్ళిపోయింది. ఒకటి 70,000కి వెళ్ళిపోయింది. ఆ 70కి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఆ 2 తీసుకున్నాను. ఆ 2 తీసుకుని వచ్చేసి బయటికి ఇంకా మా చేతుల్లో ఏం లేదు అని చెప్పేసి డాక్టర్ అనేసారు. నేను సడన్గా బ్లాంక్. ఆయనకి లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు. అరుస్తున్నారు ఆయన. అందరి పేర్లు పిలుచుకుంటున్నారు. రే రండ్రా 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 అంటే నాకు అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. ఎంత ఏంటంటే ఇప్పటికి కూడా మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పటికి కూడా ఆ సౌండ్స్ నా చెవిలో వినిపిస్తూనే ఉంటాయి.
వినిపిస్తూనే ఉంటాయి. నేను మిడిల్ నైట్స్ లేచి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాకు ఆల్రెడీ అప్పటికి ఒక చిన్న దెబ్బ ఉంది. ఆ దెబ్బ మానేలోపు మా డాడీ దెబ్బ తగిలింది నాకు. ఇంకా అవ్వలే నాకు. మీరు చేసిన మిస్టేక్ వల్లనే మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యింది అనుకోవచ్చా? అదే అనిపిస్తుంటది నాకు. నాకు అదే అనిపిస్తుంటది. ఎందుకంటే మా ఫాదర్ కోవిడ్ వల్ల చనిపోయారంటే కోవిడ్ వల్ల కూడా కాదది. సంథింగ్ ఆ టైంలో మా డాడీ నాకు షుగర్ టాబ్లెట్స్ ఇవ్వట్లేదురా అని చెప్పేసి అన్నారు. అర్రే! షుగర్ టాబ్లెట్స్ ఎలా మిస్ అయిపోయాం మనం అని చెప్పేసి నాకు అర్థం కాలే ఆ టైంలో. యాక్చువల్లీ ఎవరు ఇవ్వాలి షుగర్ టాబ్లెట్స్ డాడీకి? యాక్చువల్లీ మేము అంతా ఈ హరీ బరీలో ఉన్నాం. ఇగో ఈ టాబ్లెట్స్ అంటే ఆ టాబ్లెట్స్ వేస్తున్నాం కానీ ఇంకా వేరే టాబ్లెట్స్ ఇవ్వలా మేము. డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ వేస్తున్నాం కానీ వేరే టాబ్లెట్స్ ఇవ్వలా. ఆయన తగ్గ టాబ్లెట్స్ ఇవ్వలా. ఆయన ఎక్స్పైర్ అయ్యే రోజు చెప్పారు నాకు, ఈ చంప పడిపోతుంది, నాకు కన్ను మస్క్ అయిపోతున్నా, నాకు టాబ్లెట్స్ ఇవ్వట్లేదు షుగర్ మీరే. లేదు, మర్చిపోయాం. అది ఇచ్చుంటే ఎంతో కొంచెం నేను మా డాడీని నా చేతులారా పోగొట్టుకున్నానని ఈ రోజు కూడా నాకు ఆ గిల్టీనెస్ బాగా ఉండిపోయింది నాకు. ఎందుకంటే ఆయన అరిచిన ప్రతి అరుపు నాకు ఇప్పటికీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. అది ఇంకోటి, ఎప్పుడు ఫుడ్ తిన్న మీ డాడీ గుర్తుకొస్తాడా మీకు? ఆబ్వియస్లీ. ఆయన ఒక మాట చెప్పారు కదా మీకు. ఆబ్వియస్లీ అది ఎందుకు అంటే, ఈరోజు మా నాన్న లేరు నాతో, ఆ మాట నన్ను అడగడానికి. కానీ అమ్మ ఉన్నా కానీ, అమ్మ వేరే వాళ్ళు ఉన్నా కానీ ఆ పిలుపులు అయితే లేవు. అదొక్కటే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్ రోల్, మనకు దేవుళ్ళతో సమానం కదా. సో మీ డాడీతో మీకు ఎక్కువ ర్యాపో ఉండేనా? ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరితో ర్యాపో ఉండే. వాళ్ళలో నా ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏమైనా సరే ఇమ్రాన్ అనేవాడు లేనట్టే. ఓకే. ఎప్పుడన్నా మీరు ఫుడ్ లేకుండా స్ట్రగుల్ అయిన డేస్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమైనా సిచ్యువేషన్స్ గుర్తుకున్నాయి? హార్డ్లీ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. వినయ్ ఒక్కపట్ల అనే వ్యక్తితోనే మేము ఫుడ్ కోసం సీరియల్ అయిపోయిన టైంలో డబ్బులు ఆ టైంలో టైంకి వచ్చేవి కావు. సో ఎక్కడెక్కడ ఏ రూపాయి ఉందని చెప్పేసి మేము అక్కడక్కడ పెట్టేసేవాళ్ళం. అలా అలా ఏరుకుని అవి తినేసేవాళ్ళం. మళ్ళీ నైట్ వన్ డే ఇప్పుడు ఇప్పుడు పొద్దున్న తింటే మనకి అక్కడితో అయిపోతుంది, మధ్యాహ్నం తిందాం, మధ్యాహ్నం ఒక 2-3 టైంలో తింటే ఈ నైట్ వరకు సరిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం తిందాం, అప్పుడు దాకా ఏదో ఒకటి చేసుకుందాం. లిమిటెడ్, ఇంత తినే చోట ఇంతే తిన్నాం. ఆ లిమిటెడ్. ఆ కొన్నిసార్లు అయితే ఫుడ్డే లేదు. ఆ టైంలో ఫ్రెండ్స్ని అడగడం, ఫ్రెండ్స్ రియాక్ట్ అవ్వడం, చాలా అవే నా ఒక ర్యాపో ఇదే ఉండేది. ఓకే. మీరు ఉన్న దాంట్లో కొంచెం తిని మీరు సర్వే అవ్వారు కదా డబ్బులు లేని టైంలో. ఆ టైంలో కొన్ని డేస్ మీరు బిస్కెట్ తిని మాత్రమే బతికారంట, నిజమేనా? అవును. ఎన్ని డేస్? అది ఫుల్ ఆఫ్ డిప్రెషన్. 1 మంత్. 1 మంత్ బిస్కెట్స్ తిన్నారా? 1 మంత్ ఓన్లీ ఫ్రూటీ బిస్కెట్స్, ఈ రెండే. అది ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది, చేతిలో ప్రాజెక్ట్ లేదు. 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. నాకేమో నేను ఉన్న ఆఫీస్లో నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే నాకు ఆ డిప్రెషన్లో నాకేం ఎక్కలా. ఏంట్రా నాకు తెలిసింది ఇదే, ఇంకా నేను బయట ఏం తెలియదు నాకు, నేను ఎలా ఇది మూవ్ అవ్వాలి, ఎలా చేయాలి ఏంటన్న ఆలోచనలో ఒక డిప్రెషన్లో నేను ఫుడ్ బిస్కెట్తోనే. మా ప్రొడ్యూసర్ తిట్టేవాళ్ళు, ఒరే స్వామి నేను పెడతా సార్, నాకు వర్క్ లేదే నాకు తినబుద్ధి కాదు సార్, ఏదైనా వర్క్ చెప్పండి, నేను ఆ వర్క్ బట్టి నేను తింటాను అంటే, ఆయన అప్పుడు నా కోసం శ్రీధర్ రెడ్డి ఎటాకులు అని చెప్పేసి అన్విత క్రియేషన్స్ నా కోసం ప్రాజెక్ట్స్ తీయడం మొదలెట్టారు. నీ స్టోరీ రాస్తా, నువ్వు చెయ్యి, ఇదే నీకు శాలరీ అనుకో, నువ్వు తిను. ఓకే. రాధమ్మ కూతురు సీరియల్ చాలా మందికి తెలుసు. సో దాంట్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా. సో వాళ్ళతో మీరు ర్యాప్ ఎలా ఉంటుంది ఆర్టిస్టులతో, మీ కో ఆర్టిస్టులతో? యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సైలెంట్. అంటే నేను వెళ్ళినప్పుడు సైలెంట్ గా అనిపించే, అక్కడ ఒక కోతి నా కొడుకు నేను కోతి, ఫుల్ ఆఫ్ కోతి. అంటే నేను ఎక్కడున్నా ఏంటంటే ఒక హంగామా ఏర్పరచుకుని ఒక ఫ్యామిలీలా కలిసిపోయి ఒక వాళ్ళతో ర్యాప్ మెయింటైన్ చేస్తాను. ఎవరైనా సరే నా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా. ఎందుకంటే నా మైండ్ లో ఒకటి ఏంటంటే, నా ఆలోచన, నేను ఆ ఫ్యామిలీని వదిలి ఇక్కడ ఉంటున్నాను. సో ఇక్కడున్న నా ప్రతి సీరియల్ మెంబర్స్ కానీ, నా క్రూ కానీ, నా ఎవరైతే ఉంటారో టోటల్ టీమ్, వాళ్ళందరూ నా ఫ్యామిలీలో భావించి వాళ్ళందరినీ ఒక వాడి ఇది అని కాకుండా ప్రతిదీ ఒకరిని తమ్ముళ్ళలాగా, యాజ్ ఎ బ్రదర్స్, అది ఏదన్నా సరే ఏదైనా రిలేషన్స్ పెట్టే ఉంటాను. అది మీరు ఫస్ట్ లో
2 ప్రాజెక్ట్స్ లో సెకండ్ లీడ్ గా చేస్తారు కదా, సెకండ్ అవును. హీరోగా. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసరికి నెగిటివ్ షేడ్ చేస్తున్నారు కదా. సో ఏది మంచి అనిపించింది, ఫస్ట్ వన్ సెకండ్ వన్? వర్సటైల్ గా చేయడం మంచిది అనిపించింది. ఏదైనా చేయగలనని ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా, అది బాగుంది. సరే, మీరు కొన్నిసార్లు ఇది తప్ప నేను ఏం చేయలేను అంటే, సినిమా తప్ప సీరియల్ తప్ప వేరేది ఏం చేయలేను నేను, అదే చేసి నేను సర్వే అవ్వాలన్నారు కదా. ఇన్ కేస్ దేవుని దేవల్ల అలా అవ్వకూడదు, మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి, ఒకవేళ ప్రాజెక్ట్స్ ఏమీ రాలేదనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అది తలుచుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. ఏమో ఆ టైంలో ఏదైతుంది. సరే, ఒక అమ్మాయి ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే కొన్ని కమిట్మెంట్ ఉంటాయని మనం విన్నాం. అది ఎంతవరకు రైటో రాంగో మనకు తెలియదు, కానీ అది నిజమో కాదు కూడా తెలియదు. కానీ అమ్మాయిలకి ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి, అబ్బాయిలకి లేవు. ఒకవేళ అబ్బాయి సర్వే అవ్వాలంటే ఎలాంటి సపోర్ట్ ఉండాలి అబ్బాయికి? అది ప్రతిదీ వింటాం కానీ ఎవరు ఏమి బయట ఉన్నట్లేదు కదా. ఇప్పుడు నా పరంగా నేను చెప్పాలంటే, నీకు టాలెంట్ ఉందా, సో నువ్వు మూవ్ అవుతావు. నీ దగ్గర వర్తబుల్ లేదా, నీ డౌన్. నీ దగ్గర టాలెంట్ ఉంటుంది, ఎందుకు తీసుకోరు ఇండస్ట్రీలో? తీసుకుంటారు. బట్ ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి మనం. నేను అప్పుడే డ్రాప్ అయిపోయి ఉంటే కనుక నాకు ఇప్పుడు నేను ఈ స్థాయిలో, ఐ మీన్ నేను ఇన్ని సీరియల్స్ చేసి ఈ పొజిషన్లో మెయిన్ లీడ్గా విలన్గా చేసేవాడిని కాదు కదా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ గారు. అవును. సో మీతో బాగా క్లోజ్ అని విన్నాం. సో నిఖిల్ గారికి మీకు ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది? నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ అనుపల్లవి అనే సీరియల్ తో స్టార్ట్ అయింది. అనుపల్లవి ఇద్దరం కలిసి చేసాం. అక్కడి నుంచి మేము డే 1 నుంచే మేము బాగా క్లోజ్ అయ్యాం. యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ నాది, సెకండ్ హీరోగా, మెయిన్ హీరో నిఖిల్. సో అక్కడి నుంచి మేము బాగా ఏం ప్రతిదీ షేర్ చేసుకుని, సెట్ లో ఇద్దరం ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. అక్కడ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అంతా ఆ సెట్ మొత్తం చెప్పాం కదా, చాలా కోతిపల్లి చేస్తామని. సో ఇద్దరం కలిసి ఆ సెట్ అంతా హ్యాపీగా ఉంటూ ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేశాం. ఓకే, అమర్దీప్ గారితో మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? అమర్దీప్ నేను ఒక సిరీస్ చేసాం. మ్యూచువల్ ఫ్రెండ్ మాకు ఒకళ్ళు అనుప్రసాద్ అని చెప్పేసి ఉండే, గోలీ సోడా టెల్స్ అని చెప్పి ఆయన ఛానల్ ఉండే. సో ఆయన ఏంటంటే ఒక సిరీస్ స్టార్ట్ చేశారు, లవ్ యూ జిందగీ అని చెప్పేసి. అప్పుడు అమర్దీప్ కి నాకు పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి కొంచెం ర్యాప్. ఓకే, ఇప్పుడు అమర్దీప్ గారికి నిఖిల్ గారికి ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటంటే ఇద్దరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చారు కదా. సో మీకు బిగ్ బాస్ నుంచి కాల్ గాని రావలేదా, లేకపోతే అంటే మిమ్మల్ని ఎవరైనా తొక్కేశారు అనుకోవచ్చా? అలా ఏం లేదు. తొక్కేశారంటే అది తొక్కేసాడే ఇప్పుడే కదా. నేను అసలు యాక్చువల్లీ నేను అలా చెప్పాలంటే అవకాశం వస్తే వెళ్తామే, అవకాశం వస్తే వెళ్తాం మాత్రమే. ఓకే, జస్ట్ ఇప్పుడు దాకా ఈ స్టేజ్ దాకా వచ్చాం, పైనోడు ఏమనుకుంటాడో తెలీదు. ఈ స్టేజ్ కూడా వెళ్ళరాని తోసేస్తే వెళ్తామే. ఓకే, ఇప్పుడు నిఖిల్ గారు బిగ్ బాస్ విన్ అయ్యారు కదా, సో కలిసారా మీరు? యా, వాడిని బయటికి తీసుకొచ్చింది నేనే. అప్పటికి ఇప్పటికి తనలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, లేకపోతే కొంచెం ప్రౌడ్ ఏమైనా పెరిగిందా, నేను బిగ్ బాస్ విన్ అయినా ఇంకా వీళ్ళతో నాకేంది అన్నట్టుగా? అది మనం లేదు, అలా ఏం లేదు. వాడికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడు బయటికి రాగానే కొంచెం 105 days మనిషి లోపల ఉండగా చాలా అసలు ఏం జరిగిందో తెలియదు, ఏముంటే తెలియదు. సో అలాంటి వ్యక్తి ఒకసారి బయటకు వచ్చింది, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా మనం క్లమ్జీ చేసి, ఆల్రెడీ క్లమ్జీ ఉంటది. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అని చెప్పేసి సంథింగ్ వేరే చోటుకి వెళ్ళాలి, కలవాలి, వీళ్ళందరినీ చేయాలి, అన్ని వీళ్ళు చేయాలి. కాబట్టి తను కొంచెం క్లమ్జీ ఉంటాడు. ఓ మినిమం ఒక పర్సన్ అనే అతను 2 months అయినా కొంచెం ఫ్రీనెస్ దొరికితే తనకి 1 month తను కూర్చుని ప్రశాంతత తీసుకుంటే ఆ తర్వాత తను బ్యాకప్ అవుతాడు. ఇప్పుడు కూడా తను బిజీగానే ఉన్నాడు యాక్చువల్లీ. ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ప్లేసెస్కి వెళ్ళడం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నాడు. తనలో చేంజ్ అంటే ఏముండదు, వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. సరే, ఇప్పుడు త్వరలో మేబీ నిఖిల్ గారు కావచ్చు, అమర్దీప్ గారు కావచ్చు మూవీస్ వెళ్తున్నారు కదా, అంటే హీరోగా కొన్ని మూవీస్ కూడా సైన్ చేశారు, మనం అక్కడక్కడ వింటున్నాం కదా. ఒకవేళ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్సే కదా, వాళ్ళకి మూవీస్ హీరోగా ఓకే అయితే మీరు ఫోన్ చేసి క్యారెక్టర్ అడుగుతారా వాళ్ళకి? యాక్చువల్లీ ఆల్రెడీ అమర్దీప్ డార్లింగ్ నాకు చెప్పిండు, అరే మనది మూవీ స్టార్ట్ అవుతుంది, నీకు కాల్ వస్తుందని చెప్పాడు. ఓకే బావ, నీ ఒక్క కాల్ దూరంలోనే నేను ఉన్నాను అని చెప్పాను. అంతే. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లో డాడీకి చాలా ప్రేమ ఉంటుంది, అమ్మకు కూడా చాలా ప్రేమ ఉంటుంది, కానీ డాడీకి చాలా మంది విలన్లా చూస్తారు. ఎందుకంటే డాడీ ప్రేమ కనిపించదు కాబట్టి. కనిపించని ప్రేమ, కనిపించదు కాదు, కనిపించని ప్రేమ డాడీది. కనిపించే ప్రేమ అమ్మది. డాడీ కొడతాడు, తర్వాత బాధపడతాడు, అరే నా కొడుకుని కొట్టాడని. అమ్మ ముందు కొడితే అమ్మ ఏం చేస్తుంది, అమ్మ లాలిస్తుంది, ఐ మీన్ దగ్గర తీసుకుని ఓదార్స్తుంది. సో అది తప్పు. అది
తెలియాలంటే ఒకసారి పర్సన్ ని మిస్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఏంటి మన డాడీ దగ్గర ఏం కోల్పోయామన్నా తెలుస్తుంది. డాడీ విలన్ కాదు, మమ్మీ విలన్ కాదు. ఆ బోత్ ఉన్నంత వరకు నీకు ఒక రికగ్నేషన్ ఉంటుంది. ఓకే. నీకు నువ్వు సంపాదించుకున్న తర్వాత నీకు ఏమైనా రికగ్నేషన్ అప్పుడు చెప్పు, లేదా నీ పెళ్ళైద్ది, పిల్లలు పుడతారు కదా అప్పుడు చెప్పు. ఓకే. సో స్కూల్ విషయానికి, కాలేజ్ విషయానికి వస్తే జనరల్ అయితే ఎవరికైనా సరే ఫస్ట్ క్రష్ లైఫ్ లో టీచరే ఉంటారు, తెలిసి తెలియని ఏజ్ లో. మనం చాలా సినిమాలు కూడా చూసాం. సో అట్లా ఏదైనా టీచర్ తో కానీ ఇంకెవరితో క్రష్ ఉందా మీకు? ఫస్ట్ క్రష్ అవసరమా? చాలా మంది ఇంగ్లీష్ టీచరే క్రష్ అంటారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్టైల్ గా తయారవుతారు. కాదు, ఏమన్నా దొరికినాయా లేవు చెప్పు, దొరికి నాకు చెప్తా. ఇంటర్లో ఉండే, ఇంటర్ మా ఇంగ్లీష్ టీచర్ సోనీ మేడం అని. ఒక సీరియల్ జరుగుతుంది, ఒక ఆర్టిస్ట్ వచ్చున్నారు, ఆమె సీరియల్ హీరోయిన్ సీరియల్ హీరోయిన్. నేను ఈవెన్ చూస్తున్నా, ఇదే హీరోయిన్ రా, మా సోనీ టీచరే బాగుంది అనుకుంటా. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కంపారిజన్, అంటే హీరోయిన్ అంటే మాకు ఒక లెవెల్ ఉంటది కదా. ఇప్పుడు మూవీస్ లో చూస్తాం, సీరియల్స్, అబ్బా ఏం రా హీరోయిన్ ఇలా ఉంది అనుకున్నాం. కానీ ఆమె లైవ్ లో చూసేసరికి నాకు మా హీరోయిన్ నేను లైన్ వేసుకుంటా, దీన్ని వేసుకుంటా అని చెప్పి, మేము ఆ టీచర్ని వేసుకుంటా అని చెప్పేసి లేదు చేసుకుంటాం. అప్పుడు క్రష్ సోనీ టీచర్. ఓకే. ఇంగ్లీష్. ఇప్పుడు మేడం గారు పేరు చెప్పారు, మరి ఆమె జీవితం ఎందుకు నాశనం చేస్తారు? పేరు చెప్పేది క్రష్ అని చెప్పాను కానీ అలా లేదు. క్రష్ అనే పేరు ఏముంది? ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైనా కనిపించారా టీచర్? లేదు, నేను మిస్ అయిపోయా. ఓకే. సో టీచర్ అనేది కామన్, అందరూ లైఫ్ లో జరిగే క్రష్. క్లాస్ లో 10 మంది ఉంటే అందులో ఒక ఇద్దరన్నా టీచర్ క్రష్ ఉంటది. ఇవన్నీ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ లో, పర్సనల్ గా మీ ఏజ్ లిమిట్ లో మీ క్లాస్మేట్, ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు ప్రెసెంట్ కూడా. అంటే ఒక ఏజ్ వచ్చే కొద్దీ మనకి లవర్ కావాలని మైండ్ లోకి వచ్చిన కాడి నుంచి ఒక్కొక్క లవర్ పెరుగుతుంటది. ఇప్పుడు ఈ క్లాస్ లో ఆయన నెక్స్ట్ క్లాస్ ఆమె ఎవరుంటారు తెలియదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ మనం 5G జనరేషన్ లో ఉన్నాం కదా, నెక్స్ట్ 6G కూడా అవ్వచ్చు. చాలా మంది ఇన్స్టా ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియాలో వెళ్ళినా లవర్ ని తిడతా ఉంటారు. అరే అది వాడిని వాడింది, వీని వాడింది, నమ్మగరా చేయగరా, వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు తిడతారు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో జెన్యూన్ లవ్ అనేది ఉందా? జెన్యూన్ లవ్ అనేది ఉంటే ఇన్ని ఓవరమ్స్ ఎందుకు ఉంటాయి బ్రో? అంటే నాకు తెలియక అడుగుతున్నాను జస్ట్. ముందు వాడిని ఈయన నమ్మను, నువ్వు ఎందుకు నమ్మినావు రా బాబు ఫస్ట్? ఓకే, అది తెలియదు కదా వాడి. మరి ఎందుకు అయిన తర్వాత మళ్ళీ ఎందుకు మాట్లాడటం? ఆల్రెడీ బొగ్గయ్యండు, సరే ఒక దెబ్బ తిన్నావు, మూసుకుని ఉండు. అంటే మూసుకుని ఉండే, సారీ ఇది వాడకూడదు. ఒక దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినప్పుడు నువ్వు అది ఒక ఎక్స్పీరియన్స్ తీసుకో. నా లైఫ్ లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది, పేరు చెప్పను. పేరు చెప్తే రేపు పొద్దున్న మా అమ్మ దగ్గర కూర్చుంటారు. ఒక ఎక్స్పీరియన్స్ తగిలిందంటే, నీకు లైఫ్ లో ఒక దెబ్బ తగిలిందంటే అది బెటర్మెంట్ కోసం చూసుకో. బెటర్మెంట్ వైపు తీసుకెళ్తే బెటర్మెంట్ గానే ఉంటది. లేదు నేను ఇక్కడే బాధపడతానంటే మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకున్నట్లు. లైఫ్ లో ఏదైనా ఒక మనిషికి ఒక దెబ్బ తగిలితే వాడు రియలైజేషన్ వచ్చే టైం వస్తుంది. అది నీ లవర్ వల్లే తగలాలి, లేదా ఇంకా వేరే దాని వల్ల కాదు. ఎక్కడ తగిలినా సరే, ఫ్యామిలీ పరంగా తగిలినా, నీకు లైఫ్ పరంగా తగిలినా, నువ్వు నేర్చుకోవాల్సింది. ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది నువ్వు లెగాల్సిన టైం. నువ్వు ఇన్ని చేస్తున్నావు అంటే రేపు ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు హయ్యర్ అదటి రేపు స్టేజ్ మీద యాంకర్ చేసే టైం వస్తుంది, ఏది పెద్ద హీరోలతో. అది నువ్వు ఇప్పటి నుంచి కూర్చొని కాన్సన్ట్రేట్ చేయబట్టే కదా నువ్వు అది చేస్తావు. సో అలాగే అంటున్నాను, నువ్వు లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే ఏదైనా లేదు అక్కడే కొలాప్స్ అయిపోయినట్టు. ఫ్రెండ్షిప్ మీద మా ఒపీనియన్, మంచి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నాకు చెప్పాలంటే, నాకు ఇంత సహాయం చేసిన ప్రతి ఒక్కరు నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇంత మేలు చేసినా వాళ్ళని ఇప్పటికి కూడా వదలను. ఎందుకు అంటే అది నేను ఒక ఫ్రెండ్షిప్ వల్లనే, ఫ్రెండ్షిప్ అనే జోన్లో కాదు, ఏ ప్రతి వ్యక్తి అయినా సరే నాకు ఇంత హెల్ప్ చేసినా సరే నేను వాళ్ళకి రుణపడే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇంత సహాయం కూడా ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా ఉంటుంది. ఈ రోజు స్టిల్ నౌ మీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు? నేను నా లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని కాదు, అందరికి చెప్పుకోవాలి థ్యాంక్స్. ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి, నేను అక్కడే ఆగిపోతాను అనుకున్నా. కొన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టినాయి. సో వాళ్ళందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, దానికి చాలా చాలా థ్యాంక్స్.
థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ప్రతి ఒక్కరికి చెప్తాన్నారు కదా, అవును. సారీ చెప్పాల్సి వస్తే సారీ చెప్పాల్సి వస్తే ఈ ఒక పర్సన్ చెప్పాలి, పేరు మాత్రం చెప్పను. ఆల్రెడీ కన్వే అయిపోయి ఉంటుంది. ఐఎమ్ సారీ. ఓకే, అంటే అంత పెద్ద తప్పు చేస్తారా సారీ చేసాం అది లైఫ్ లో జరిగిన టర్నింగ్ పాయింట్ అదే, మైనస్ పాయింట్ అదే. ఓకే, సూపర్. ఇప్పుడు నిఖిల్ గారి విషయానికి వస్తే బిగ్ బాస్ లోపలికి వెళ్తే మనం బయటకు వెళ్ళి కొంతమంది వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ నీడ్స్ పంపిస్తుంటాం కదా. అవును. సో అట్లా ఎప్పుడైనా తీసుకెళ్ళి ఇచ్చారా బిగ్ బాస్ సెట్లకి? డే 1 నుంచి ఇస్తూనే ఉన్నప్పుడు మీరేనా మొత్తం? నేను అవినాష్ అనే కుర్రోడు ఉన్నాం, మేమిద్దరం. ఇద్దరు. ఓకే, సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నిఖిల్ గారు బయట ఒకటి దానికి సంబంధించి ఒకటి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆయన కర్ణాటక అయినా కదా, ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాలి, మన తెలుగు వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి, లైక్ ఇట్లా కొంచెం డిఫరెన్స్ చూపించి మాట్లాడారు కదా. అది విన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఫూలిష్ అనిపించింది. ఎందుకు ఫూలిష్ అనిపించింది అంటే, వ్యక్తి ఆడితే గేమ్ పరంగా గెలవాలి, కాంట్రవర్సీ పరంగా కాదు. చెప్పాలంటే నన్ను అక్కడి నుంచే నన్ను ఇంకా కాన్సన్ట్రేట్ నిఖిల్ మీదకి వెళ్ళేదా చేసిందండి. ఎందుకంటే డే నైట్ మేము ఏం చేసామంటే వర్క్ చేస్తూనే ఉన్నాం. ఈవెన్ మా పిఆర్ గణేష్ కూడా నిద్ర లేకుండా చేశాను నేను. గంటకి ఆయన పడుకునేది పాపం 4కి 5కి పడుకుంటాడు. పడుకుంటే నేను 8కి స్టార్ట్ చేస్తానని తెలుసు. సో నెక్స్ట్ ఏం పోస్ట్ చేస్తున్నావు, ఆ పోస్ట్ చేసావా, ఈ పోస్ట్ చేసావా, నాకు పంపించు, నేను చూస్తా, నాకు ఏం పంపించాను, ప్రతిదీ టార్చర్ చేశా. 3 వీక్స్ టార్చర్ చేసి పడేసా. అది ఎందుకు కాంట్రవర్సీ నాకు ఫూలిష్ అనిపించింది అంటే, ఇంకోటి థింగ్ ఏంటంటే, మనం ఏదైనా సరే గేమ్ ఆడి గెలవాలనుకుంటాం, ఇలా కాంట్రవర్సీ చేసి అరుచుకుని కాదు. నిఖిల్ అనే వ్యక్తి గేమ్ ఆడి గెలిచిండు, టాస్క్లు విన్ అయ్యిండు, 4 సార్లు చీఫ్ అయ్యిండు. ఏం ఆడాడో ఎలా ఆడాడో జనాలు చూస్తూనే ఉన్నారు, అందుకని తను విన్నాన్ని చేసిండు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళక ముందు నుంచి నిఖిల్ గారు మీకు మంచి ఫ్రెండ్ కదా, కలిసి ట్రావెల్ అయ్యారు, తన అప్ అండ్ డౌన్స్ మీరు చూసారు. నా స్టిల్ తన గురించి చూస్తే ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టే ఉంటాడు. ఓకే, అయితే ఆయన ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ లో మీతో బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుండే, సెట్ లో కానీ పర్సనల్ గా వచ్చినప్పుడు అలాగే ఉన్నాడా, ఏమన్నా యాక్టింగ్ చేసినట్టు అనిపించిందా? సెట్ లోపల బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్లీ ఏంటంటే, వాడికి నాకు కామన్ థింగ్ ఒకటి ఉంది. ఒక మాట అనేసాం అనుకో, ఒక పర్సన్ ఆడి ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనే ఒక థాట్ ఉంటుంది నాకు. నేను ఆలోచిస్తాను, అరే వాడిని అనేసాను తప్పుగా, మళ్ళీ తర్వాత నేను వెళ్ళి సారీ చెప్తా, అరే సారీ రా, బట్ నా టైంలో రాంగ్ అనిపించింది. ఆ ఒక్క ప్లస్ వాడికి ప్లస్ అయింది, మైనస్ అయింది. వాడి గురించి తెలిసిన వాడు వాడిని ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోడు, నిఖిల్ని ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోడు. వాడి గురించి తెలియనోడే ఏంటన్నా మాట్లాడతాడు, అలా ఆ మాటలు ఎన్నో పడ్డాడు. బట్ వాడేంటో మాకు తెలుసు. ఓకే, సో మీరు గణేష్ అన్న చాలా కష్టపడ్డారు కదా, బయట ఉండి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడము, ఓటింగ్ చేపించడానికి వెళ్ళి చూపించడం, కొంతమందికి ఫోన్లో ఇలా ఆడుతున్నారు వాళ్ళతో సపోర్ట్ చేయమని మీరు కన్వే చేయడం జరిగిందా? సో బయటకు వెళ్ళినప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు మీకు? మేము ఎందుకు చేస్తాం, మాకేం అవసరం, చూద్దాం అన్నట్టు ఇట్లా పాయింటే రాలేదు బ్రో మాకు. ఎందుకు అంటే నిఖిల్ గేమ్ ని జనాలు చూస్తున్నారు. బయట ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా సరే గణేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈయన కూడా అరవచ్చు, ఈయన కూడా కౌంటర్ చేయొచ్చు, కానీ మేము చేయాల్సిన వర్క్ అయితే స్మూత్ గా చేసాం. అండ్ మోస్ట్లీ నీకు గణేష్ అనే వ్యక్తి ఫినాలే డే వచ్చేదాకా తెలీదు నిఖిల్ పిఆర్ తెలుగు. అందరు అప్పుడు దాకా కన్నడ పిఆర్ అని చెప్పేస్తున్నారు, బట్ అది రాంగ్. నిఖిల్ పిఆర్ వచ్చి ఒక తెలుగువాడు గణేష్. కానీ ఫైనల్ ఎప్పుడు ఎందుకే తెలిసింది ఆయన పిఆర్ గణేష్ గారు అని చెప్పేసి? అంటే కాంట్రవర్సీ మనం చేసే పని మన పని మీద ఉండాలి. బయట జరుగుతున్న ప్రతిదానికి నేను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు బ్రో. ఏంటంటే పని ఉన్న చోట మాటలు అవసరంలా, మాటలు ఉన్న చోట పని ఉండదు. సో మేము పని చేసి చూపించాం, మాటల తర్వాత సంగతి వాళ్ళు చూసుకుంటారు. అంటే దాంట్లో బిగ్ బాస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్ బయట కొంత పెద్దవాళ్ళతో వాళ్ళ పరిచయాలు తగ్గట్టుగా వాళ్ళు వీడియోలు చేసి పెట్టుకున్నారు ఓటింగ్ చేయమని చెప్పేసి. సో నిఖిల్ గారికి ఓటింగ్ చేయమని ఒక వీడియో బయట ఎవరు చేయలేదు, ఏం లేదు, మొత్తం పిఆర్ త్రూగానే పోయింది. అండ్ మీరు జనాలకి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఓటింగ్ చేయించిన ద్వారానే వెళ్ళింది కదా. సో ఇంత కష్టపడ్డారు కదా, సో నిఖిల్ గారు ఏమని చెప్పారు బయటికి రాగానే? ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొంతమంది సపోర్ట్ చేశారండి, వాళ్ళు మళ్ళీ చేయలేదని చెప్పకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫ్యాన్స్ లో అవుతున్న టైంలో కొన్ని సిచ్యువేషన్స్ ఫ్యాన్స్ లో అవుతున్న టైంలో మేము బూస్టప్ ఇచ్చాం, మేము లో అవుతున్న టైంలో ఫ్యాన్స్ బూస్టప్ ఇచ్చారు. ఇక్కడ మేము వెళ్ళి ఓట్లు అడిగే ప్రసక్తి ఎలా అంటే, మేము వాళ్ళని బూస్టప్ ఇవ్వడం వల్ల అందరూ చేశారు. కానీ దీంట్లో మేజర్ పాయింట్, ఇంత పిల్ల నుంచి
ఇంత పిల్లోడి నుంచి ఇంత వయసు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నిఖిల్ ఫేవరెట్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు అనేది ఎవ్రీవన్ నోస్ దట్. ఎందుకు? గేమ్ ఆడాడు. ఓకే. గేమ్ ఆడకుండా నాటకాలు వేసిన వాళ్ళు తెలుసు, సో అండ్ సో చేసిన వాళ్ళు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఒకరిని ఉద్దేశించి ఒక్కరిని మాట్లాడను. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేయర్స్ ఎవరు స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడు వాడు ఉన్నట్టు వాడు ఉన్నాడు, వాడు చేసుకుంటూ వచ్చాడు, వాడు గెలిచాడు. అనుకున్నారా మీరు గెలుస్తాడని? నేను అట్ ద లాస్ట్ మూమెంట్ దాకా నేను మిడిల్ వీక్లోనే అనుకున్నాను. అన్న నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుండే, అంటే మాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నా, ఇప్పుడు నిఖిల్ కప్పుతో బయటకు వచ్చిన తర్వాత ఎలా తీసుకెళ్దాం ఏంటని అప్పుడు నేను ఒక మిడిల్ ఆఫ్ వీక్లో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు అంత గట్టి నమ్మకం ఉండే, వీడు వస్తే ఎలా ప్లాన్ చేయాలి ఏంటంటే నేను ఆ ప్లాన్లో ఉన్నప్పుడు ఏంట్రా అప్పుడే కప్పు తీసుకుని అన్న వాడు తీసుకొస్తాడన్న, వాడు గెలుస్తాడు అన్న ఒక్క హోప్ తను కూర్చున్నాను. వాడు బయటకు వచ్చిన తర్వాత నాకు వాడి దగ్గర నుంచి నేనేం ఆశించాల, ఎందుకంటే వాడు కప్పు తీసుకొచ్చింది చూసారా, అది నాకు చాలా హ్యాపీనెస్. సో గణేష్ గారు బాగానే చేస్తారు వర్క్, పిఆర్ వర్క్. అంటే ప్రీవియస్ లో కూడా చాలా సీజన్స్ కి మోస్ట్లీ ఆయన పిఆర్ చేసిన వాళ్ళు ఫైనల్ వర్క్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, టాప్ 5 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు కూడా నేను పేరు విన్నా. సో ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్ ఒక నిఖిల్ గారికి అయితే విన్నే చేయించేసారు. సో బాగానే ఉంటుందా పిఆర్ వర్క్ గణేష్ గారిది? గణేష్ చేయాల్సిన పని గణేష్ చేశాడు కాబట్టి ఈరోజు నిఖిల్ అనే వ్యక్తి కూడా వన్ ఆఫ్ ద ఒక బలంగా బయటకు వచ్చాడు. ఎందుకంటే ఏ ఒక్క హ్యాండ్ లేకపోయినా ఎవరు గెలిచేవారు కాదు. గణేష్ అనే వ్యక్తిది పాత్ర నాకు చెప్పాలంటే ఫ్యాన్స్ పరంగా వీళ్ళ పరంగా మొత్తం పోల్చుకుని 80% వరకు గణేష్ వర్క్ ఉంది. ఆ వర్క్ పోస్టర్ డిజైనింగ్ బిట్స్ కూడా ఎగ్జాక్ట్లీ కనెక్ట్ అయ్యే బిట్స్ వరకే కట్ చేయించి వైరల్ చేయడం నిజంగా ఒక మంచి మైండ్ గేమే కదా అదంతా. ఎంతమంది ఎన్ని వీడియోలు పెట్టుకున్నా అది వేరే ఎత్తు అయితే అక్కడ జరిగిన దాన్ని తెచ్చి జనాలకు తీసుకెళ్లి ఆ రీచింగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. దాన్ని మీరే చెప్తున్నారు గణేష్ ఎంత వర్క్ చేశారన్నది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు పర్సనల్ ఇంటరాక్ట్ ఉంటది కదా, ఇంకా మైండ్ సెట్ ఎలా ఉంటది? నేను అతను చేసేదానికన్నా నేనేం చేశానంటే డబల్ త్రిబుల్ చేపించా ఓ పరంగా చెప్పాలంటే. టార్చర్ పెట్టా. ఎందుకంటే నాకు లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి నాకు కొంచెం మావాడు లో అయ్యాడు అని చెప్పేసి అనేసరికి ఏంటి సడన్ పాయింట్లో వీడు మళ్ళీ ఆలోచనలు పడ్డాడు. ఎలా అంటే నాకు మళ్ళీ బూస్టప్ ఇచ్చాడు వాడు. ఎక్కడంటే వాడు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా ఆలోచించి అసలు ఏం జరుగుతుందని ఆలోచించి ఒక్కసారిగా డామినేషన్లో ఎగిరాడు మావాడు. అసలు ఏంటి అప్పుడు కూడా ఎగురకపోయి ఉంటే అసలు అది వాడినే తప్పు పట్టేవాళ్ళు తప్ప నువ్వు డబుల్ ఫేస్ చాలా వచ్చినాయి మాటలని, ఇవేం పట్టించుకోవాలి. యాజ్ ఒక ఫ్రెండ్గా తన లోపల ఉన్నప్పుడు మీరు బయట తిరిగి ఇంత స్ట్రగుల్ చేశారు డే ఆర్ నైట్, సో సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను వాళ్ళకి చెప్పేంత వర్డ్స్ కూడా నా దగ్గర లేవు. ఎందుకంటే వాళ్ళు చేసింది కానీ, వాళ్ళు చూపించిన ప్రేమ కానీ, వాళ్ళు నన్ను కూడా నిఖిల్ ఫ్రెండ్గా రిసీవ్ చేసుకున్న విధానం కానీ, వాళ్ళకైతే 2 చేతులు జోడించి శిరస్సు వంచి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే వీళ్ళు చెప్తే తీసుకోవడం ఏంటి, వాళ్ళు చెప్తే తీసుకోవడం, వాళ్ళు ఎటువంటిది లేదు. వాళ్ళు ఎవరు చెప్పినా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేసిన విధానం కూడా ఎవరెవరో ఏదో పోస్టులు పెట్టి ఇలా చేస్తున్నా కూడా వాళ్ళు డిఫెండ్ చేసిన విధానం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాలి వాళ్ళు. మేము ఒక టైంలో మేమే బర్స్ట్ అయిపోదాం అనుకున్నాను నేను, అంటే ఏంటి ఇల్లు అని చెప్పేసి. బట్ నాకు వాళ్ళు వాళ్ళని చూసి నేను చాలా ఇది చేసుకున్నాను. ఎందుకు అంటే అరే వీళ్ళే ఇంత ప్రశాంతంగా ఓపికగా ఉన్నారు, మనం వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాం, మనం ఎంత ఓపికగా ఉండాలన్న ఒక పాయింట్లో నేను కూడా వాళ్ళ వైపు వెళ్ళాను. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి. డే 1 నుంచి మీరు బిగ్ బాస్ సెట్కి వెళ్తానే ఉన్నారు, ఆయనకు కావాల్సిన నీడ్స్ ఇవ్వడానికి చేయడానికి. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, పిఆర్ గణేష్ గారు మీతో పాటు ఉన్నారు. థర్డ్ వన్, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్ గారు మీతో పాటు ఉన్నారు. సో నెక్స్ట్ సీజన్ మీరు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? చెప్పాను కదా, దేవుడు ఏది తెలిస్తే దాన్ని వెళ్ళిపోవడమే. నేనైతే వెళ్దామని ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న. మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.